మరియు సిబ్బంది సహకారంతో ఆటో యూనియన్లందరికీ కూడా డ్రగ్స్ వద్దు బ్రో అనే పాంప్లెట్స్ ఫ్లెక్సీస్ని వాళ్ళకి పంచడం జరిగింది. వాళ్ళ యొక్క ఆటోలు కూడా స్టిక్ చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం పల్నాడు ఎస్పీ గారు కంచి శ్రీనివాసరావు సార్ చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ డ్రగ్స్ వద్దు బ్రో ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం ఈరోజు యువత చాలా తక్కువ ఖరీదులో దొరుకుతున్న గాంజాని డైరెక్ట్గా పొడి రూపంలో కానీ ద్రవ్య రూపంలో కానీ తీసుకుని మత్తుకు బానిసలై డిఫరెంట్ ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. చదువుకునే యువత కూడా చెడు వ్యసనాలు బారిపడుతున్నారు. కాబట్టి ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే ప్రోగ్రాన్ని మేము ప్రజలందరిలోకి కూడా తీసుకెళ్తున్నాం. ఈరోజు మీడియా సముఖంగా కూడా మేము తెలియజేసేది ఏంటంటే, ఎక్కడైనా సరే డ్రగ్స్కి సంబంధించి మీకు సమాచారం అందినట్లయితే 1972కి ఇట్స్ ఏ డైల్ ఫ్రీ నెంబర్ ఫర్ డ్రగ్స్ ఇన్ఫర్మేషన్. ఎక్కడైనా సరే డ్రగ్స్కి సంబంధించిన సమాచారం ఉంటే 1972కి వెంటనే తెలియజేయండి. మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా ప్రతిష్టాత్మకంగా ఈగల్ డిపార్ట్మెంట్ అని దీనికి సంబంధించి ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. 1972కి మీరు కాల్ చేసినట్లయితే ఈగల్ డిపార్ట్మెంట్ వారు, దట్ మీన్స్ మా పోలీస్ వారే వెంటనే స్పందించి అటువంటి ఎవరైనా సరే నేరస్తులు ఉండేటట్టయితే పట్టుకొని మేము వెంటనే వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. చిలకలూరుపేట పట్టణంలో కూడా ఈ డ్రగ్స్ సరఫరా చేసిన 4 వ్యక్తుల్ని మధ్యకాలంలో అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది. ప్రెజెంట్ దేర్ ఇన్ ద జైల్. వాళ్ళ మీద ఆల్రెడీ మేము కఠినమైన రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళపైన మేము రెగ్యులర్గా నిఘా పెడుతున్నాం. ఎవ్రీ వీక్ వాళ్ళ కౌన్సిలింగ్ కూడా భవిష్యత్తులో వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ పట్ల ఎవ్రీ వీక్ కూడా కౌన్సిలింగ్ ప్రొసీజర్ కూడా చేస్తాం. సో యువత అందరికీ కూడా మా పోలీస్ తరఫున మేము ఇస్తున్న సందేశం ఏంటంటే, డ్రగ్స్కు బానిసలు కావద్దు. ఎక్కడైనా కళాశాలలు కానీ స్కూల్లో కానీ ఈ డ్రగ్స్కి సంబంధించి ఎటువంటి సప్లై ఉన్నా అక్కడ ఉన్న టీచర్స్ కానీ లేదా ఆటో వాళ్ళు కానీ పబ్లిక్ కానీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరంతా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని పోలీస్కి సమాచారం వెంటనే ఇవ్వమని చెప్తున్నాం. మేము కూడా మా యొక్క ఇంటెలిజెన్స్, మా యొక్క విజిలెన్స్ మేము పెట్టుకోవడం జరిగింది. అందరి సహకారంతో డ్రగ్స్ని సమూలంగా నిర్మూలిద్దాం. థ్యాంక్ యూ.